ఈ మధ్య కాలంలో సావిత్రి అక్క అలియాస్ యాంకర్ శివజ్యోతి గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు. అదేంటంటే చాలా మందికి తెలుసు, అయినా ఒకసారి మాట్లాడుకుందాం. ఇటీవలే ఆమె తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఆమె ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం జరిగింది. అక్కడ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈమె పెద్ద విఐపి కాదు కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నా కూడా కొంచెం టైం అక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే సిబ్బంది ప్రసాదం పెట్టడం జరిగింది. అయితే చాలా మంది ఉంటారు కాబట్టి డెఫినెట్ గా అక్కడ మోడీ వచ్చినా, రేవంత్ రెడ్డి పోయినా, పవన్ కళ్యాణ్ పోయినా కూడా, ఐ మీన్ చంద్రబాబు పోయినా కూడా అక్కడ ప్రసాదం అడుక్కోవాల్సిందే. ఆ విధంగా వీళ్ళు అడుక్కున్నారు. అడుక్కోవడం మీన్స్ అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి చేతులు చాచి, అది దేవుడి ప్రసాదం కాబట్టి దేవుడి దగ్గర ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు కాబట్టి డెఫినెట్ గా చేతులు చాచి తీసుకోవాల్సిందే. అప్పుడు శివజ్యోతి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాడి పేరు ఏదో సోను అంట, వాడు వచ్చి నేను ఎప్పుడు జీవితంలో కూడా అడుకోలేదు, ఈసారి అడుక్కున్నాని ఆయన చెప్పడం. తర్వాత సావిత్రి అక్క కాస్ట్లీ బెగ్గర్, రిచెస్ట్ బెగ్గర్, ఇంతవరకు అడుకోలేదని ఈమె చెప్పింది. అయితే ఇది వివాదంలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. నాకు తప్పైంది, నేననే ఉద్దేశం ఏంటంటే అది 10,000 రూపాయల క్యూ లైన్, సో ఇక్కడ కూడా అడుక్కున్నామన్నాం, ఇది తప్పుగా పోర్ట్రేట్ అయింది, ఏదేమైనా నేను మాట్లాడిన తప్పే అని నన్ను క్షమించండి అని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా నాకు ఆ వెంకటేశ్వరుడి స్వామి దయ ఉంటుంది, ఆయన ఆశీస్సులు ఉంటాయి. నా సబ్స్క్రైబర్స్ అడిగినా కూడా తెలుస్తుంది, ప్రతి వీడియోలో కూడా ఎప్పుడో ఒక సందర్భంలో నేను ఆ దేవుడి గురించి కొలుస్తాను, నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అంతెందుకు నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఆ దేవుడు ఆశీస్సులతోటే వచ్చిందని నేను నమ్ముతాను. అలాంటి నేను దేవుడి పైన ఆ విధంగా మాట్లాడతానా, జరిగింది వేరే ఉద్దేశం అని చెప్పింది. సో ఇది మొత్తం జరిగిన సబ్జెక్టు, దాని గురించి ఆమె చేసిన కరెక్టా తప్ప కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉండే యాంకర్స్ కానీ, యూట్యూబ్ బ్లాగర్స్ కానీ వాళ్ళు చేస్తున్న అత్యుత్సాహం గురించి మాట్లాడతా. ఎస్పెషల్లీ ఫీమేల్ యూట్యూబర్స్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వీళ్ళు చేసే అత్యుత్సాహం, వీళ్ళు చేస్తున్న ఏదైతే ఎంతూజియాం ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా శివజ్యోతి ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఒక నాస్తికురాలో కాదు, ఆమె స్వచ్ఛమైన హిందువే. నిజంగా ఆ వెంకటేశ్వరుడికి గొప్ప భక్తురాలే. నేను కూడా ఆమె వీడియోస్ కొన్ని వెతికినా, ఆ తర్వాత నేను కూడా నిర్ధారించుకున్నా ఆమె భక్తురాలే అని. బట్ ఆమె చేసిన అక్కడ అత్యుత్సాహం ఏదైతే ఉందో, ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబర్స్ కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, కొన్ని సెన్సిటివ్ సందర్భాలలో, అంటే చాలా సున్నితమైన అంశాలలో నవ్వాల్సిన దగ్గర ఏడవడం, ఏడవాల్సిన దగ్గర నవ్వడం, ఏదో సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా, నవ్వుతున్నారు కదా, కామెంట్ చేస్తున్నారు కదా అని ఒక విజ్ఞత కోల్పోయి వారి సబ్స్క్రైబర్స్ కోసానికి చండాలంగా ఈ విధంగా వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఇది ఒక సావిత్రి గారే కాదు, మనం ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక సావిత్రి గారి గురించి అయితే ఇక్కడ పేరు మెన్షన్ చేస్తున్నా కానీ చాలా మంది యాంకర్స్, ఎగ్జాంపుల్ సావిత్రి గారిని తీసుకుందాం. మనకు V6 తీన్మార్ వార్తలు వచ్చినప్పుడు సావిత్రి అక్క అంటే మన ఫ్యామిలీ మెంబర్ రాకుంటుండే, బిత్రి సత్యతోటి ఈమె జతగట్టి తీన్మార్ వార్తలు చదువుతుంటే అప్పుడు అందరూ అన్ని పనులు ముగించుకొని కూడా ఆ టీవీల ముందు అతుకుపోయేవారు, మన ఇంటి ఆడపిల్లగా చూస్తుంటే. వన్స్ ఈమెకు లగ్జరీ లైఫ్ వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి, 1 ఇంచు డ్రెస్ పైపోయింది, తర్వాత ఒక జానెట్ డ్రెస్ పైపోయింది, ఇప్పుడు ఒక 3 పైన డ్రెస్ పైపోయింది. ఇది ఎంత బాధాకరం. నీ దగ్గర కంటెంట్, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏ విధంగా కూడా నువ్వు సబ్స్క్రైబర్స్ ఆకట్టుకోవచ్చు, వ్యూస్ రాబట్టుకోవచ్చు. ఇది కాకుండా డ్రెస్ పైకి పోయి చిన్న చిన్న డ్రెస్సులు, మిడ్డీలు, షెడ్యూలు వేసుకుంటేనే వ్యూస్ వస్తాయనే భ్రమకు మన సావిత్రి అక్క అలియాస్ ఇప్పుడు మోడల్ శివజ్యోతి గారు రావడం అనేది కూడా పెద్ద బాధాకరం. దయచేసి యూట్యూబ్ బ్లాగర్స్ కూడా మీరు చూడండి, లక్షలలో వ్యూస్ వచ్చేవారు మంచి మంచి డ్రెస్సులలో సాంప్రదాయంగా ఉండి కూడా వ్యూస్ రాబట్టుకుంటున్నారు. మరి మీరేమో మిడ్డీలు, షెడ్యూల్ వేసి ఈ విధంగా సమయ సందర్భాలు లేకుండా వెకిలి చేష్టలు, వెకిలి జోక్స్, మనం వెళ్ళింది టెంపుల్స్ దగ్గరగా, మనం వెళ్ళింది అంత్యక్రియల దగ్గరగా, మనం వెళ్ళింది ఇంకేమైనా సున్నితమైన ప్రదేశాలగా అని కూడా చూడకుండా అడ్డగోలుగా ఈ విధంగా వెకిలి చేష్టలు చేస్తే ఈ విధంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక శివజ్యోతి మాత్రమే కాదు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈ స్థాయికి వచ్చిరంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఉంటారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు. సో ఆ మూలాలు మర్చిపోవద్దు, మీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు పెట్టుకొని సత్ప్రవర్తనతోటి మీరు మెలగాలి. మా ఆదరణ ఈ విధంగానే పొందాలనేది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా శివజ్యోతి చర్య ఏదైతే ఉందో దీని గురించి ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. నాకైతే వ్యక్తిగతంగా చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా దాన్ని బయట పెట్టాల్సిన సందర్భం ఇది. తను చేసిన కామెంట్ ఏంటంటే, అంటే ఇంతవరకు ఆ కామెంట్ చేయలేదు, మనం చూడలేదు, బట్ ఇప్పుడు కామెంట్ చేసిండు. ఎందుకు? నువ్వు ఒక కోట కట్టుకొని ఈ రోజు నీ వెకిలి చేష్టల ద్వారా ఆ కోట కుప్ప కూలిపోతున్న సందర్భంలో అలాంటి కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్ ఏంటంటే, అరే ఫీమేల్ యాంకర్స్, ఈ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన 1-2 సంవత్సరాలలో
వాళ్ళు లగ్జరీ కార్స్ తీసుకుంటున్నారు, లగ్జరీ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకుంటున్నారు. మరి మేల్ యాంకర్స్ కొన్ని 10 సంవత్సరాల నుంచి అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా 10-20 లక్షల కారు కొనాలంటే వాళ్ళు ఈఎంఐలని అదే అని ఇదని సచ్చి బతుకుతున్నారు. మరి ఈ లేడీ యాంకర్స్ అంత బాగా యాంకరింగ్ చేయగలుగుతారా? ఈ మేల్ యాంకర్స్ యాంకరింగ్ చేయలేరా? మరి ఎందుకు వాళ్ళకి ఇంత షార్ట్ టైంలో కోటీశ్వర్లు అవుతున్నారు? ఎందుకు అంత లగ్జరీస్ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. సో దాని అంతరార్థం మీ అందరికి అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎంత ఘోరంగా కామెంట్ చేశారో ఆ కామెంట్ వెనకాల ఎంత రహస్యం ఉందనేది మీరే చెప్పాలి. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు వస్తాయి? నీ పద్ధతి గలీజ్ గా ఉంటే, నువ్వు ఈ విధంగా వెకిలి చేష్టలు చేస్తే, నువ్వు జనాల మధ్యలో చీప్ అయినప్పుడు, అంతెందుకు నువ్వు ఆ లైన్ లో వీడియో చేస్తున్నప్పుడు నీ చుట్టూ నీ వెనుక నీ ముందు ఉన్నవాడు అరే శివజ్యోతి కదా, సావిత్రి కదా, సెలబ్రిటీ అని చూడకుండా ఏంటి దేవుడి దగ్గర బిల్డప్ ఏంది అనే మాదిరిగా చిరాగ్గా చీప్ గా నీ పైన లుక్స్ వేశారు. ఎంత ఘోరం ఇది. సో దయచేసి ఇప్పటికైనా సావిత్రి అక్కనే కాదు, ఫీమేల్ యాంకర్స్, అదే విధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలో బుద్ధి తెచ్చుకొని మెదలగాలి అని కోరుకుంటున్నా. వీడియో ముగించే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సావిత్రి గారు చాలా సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నారు. దయచేసి ఆమెను ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషించవద్దు. ఆమెను ఒక్కదాని ఎగ్జాంపుల్ తీసుకొని ఎంటైర్ యూట్యూబర్స్ గురించి తిట్టండి, వ్యతిరేకించండి, విమర్శించండి తప్ప ఆమె పైన పర్సనల్ గా వ్యక్తిగతంగా దూషణకైతే దిగుతా అనేది మా ఆర్ తెలుగు మనవి.